అన్నిటికీ నాయకత్వం వహించగలిగిన స్థాయిలో ఆధ్యాత్మిక వనరులున్న ఏకైక దేశం భారతదేశం. మన భారతదేశం, మన పవిత్ర భారతదేశం. అటువంటి భారతదేశంలో జన్మించిన మనమంతా అదృష్టవంతులం. ఎస్ సార్ నో? మరి అటువంటి భారతదేశానికి మధుమేహంలో నంబర్ 1 స్థానం వచ్చింది. ప్రపంచ దేశాలన్నిటిలోకెల్లా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశం ఏ దేశం? భారతదేశం. గర్వపడదామా, బాధపడదామా? ఆధ్యాత్మిక గనులు పుష్కలంగా ఉన్న ఏకైక దేశం నా భారతదేశం అని గర్వించుదామా, లేక మధుమేహంలో నంబర్ 1 స్థానం వచ్చినందుకు తల దించుకుందామా? ఈ దుస్థితి ఎందుకు దాపరించింది? వినండి శ్రద్ధగా. ఒక కోటీశ్వరుడు తన కొడుకుకి వారసత్వంగా తన ఆస్తినిచ్చినట్లే మన భారత జాతి పెద్దలైనటువంటి ఋషులు, యోగులు మన భారతీయులకు వారసత్వంగా ఇచ్చారు వెలకట్టలేని యోగా అనే ఆస్తిని. ఆ ఆస్తికి దూరం అయ్యారు భారతీయులు. ఆసనాలకు, ప్రాణాయామానికి మరియు ఆత్మజ్ఞానానికి దూరమయ్యారు. దాని ఫలితమే ఈ దుష్కీర్తి మన దేశానికి లభించింది. ప్రతి భారతీయుడిగా ఈ కర్తవ్యం, నా కర్తవ్యం, భారత మాత నుదుటి పైన పడ్డ ఈ మచ్చని చెరిపివేయటమే. ఎస్ ఆర్ నో? చెప్పండి అందరూ, బిగ్గరగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ఈనాడు ఈ జల యోగం అనే యోగ ప్రక్రియ, యోగాలో పద్మాసనంలో పడుకొని చిన్నముద్ర నుంచి హాయిగా నీటిపైన శయనించడం, ధ్యానం చేయవచ్చు, ఉపదేశం ఇవ్వవచ్చు. మీరు చూస్తూనే ఉన్నారు గురుజీ పట్టుకుని ఉపదేశం, మీరు చూస్తూనే ఉన్నారు మంత్రాలు చదవటాన్ని, చూస్తూనే ఉన్నారు ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామ, గాలి బాగా తీసుకుంటూ కపాలభాతి ప్రాణాయామ. 1 2 3 4 5 6 7 8 9 10. బయట నేల మీద గంట సేపు చేసినా ఒకటే, ఇలా నీటిపైన పడుకొని 1 నిమిషం చేసినా ఒకటి. గంట సేపు నేలపైన కూర్చొని చేసిన ప్రాణాయామం యొక్క ఫలితాన్ని జలయోగంలో 1 నిమిషంలోనే పొందవచ్చు. భూమి ఆకర్షణ శక్తి యొక్క ప్రభావం మన దేహం పైన నామమాత్రంగా ఉంటుంది ఈ జలయోగం. జై గురు, జై గురు. ఈ జలయోగం యోగా మాత ఒడిలోకి రాకుండా నోట్ల కట్టల కొరకు, డబ్బు సంపాదన కొరకు, అధికారం కొరకు, ఆర్భాటాల కొరకు పరుగులెడుతున్న భారతీయులు నాయనలారా, భరతమాత మీకు ప్రసాదించిన ఈ విలువైన ఆస్తిని అందుకోండి. ప్రాణాయామంతో పరమ బలాన్ని సాధించవచ్చు. గురుజీ ఈనాడు ఈ ప్రక్రియ చేస్తున్నారంటే దానికి కారణం నిరంతర ప్రాణాయామ ప్రక్రియ, ఆసనాలు. మీరు చేయండి, ఇది మీరు సాధించగలుగుతారు. భారతీయ యువత యోగా వైపు రావడానికి చేస్తున్నాం ఈ యోగ ప్రక్రియ. యువత, యువకులు, బాలబాలికలు, విద్యార్థులు మరియు వ్యసనాల బారిన పడి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి వారు యోగా వైపు రావడానికి, వ్యసనపరుల వ్యసనాలను విధ్వంసం చేయడమే నా వృత్తి, నా ప్రవృత్తి. భగత్ సింగ్ ఆనాడు బాంబులు వేశాడు ఆంగ్లేయుల పైన. ఈనాడు నేను బాంబులు వేస్తూ ఉన్నాను. ఆత్మజ్ఞానమనే అనే బాంబులు భారతీయుల హృదయాల పైన, మనసుల పైన. ఈనాడు భారతీయుల మనసులను ఆక్రమించిన అహంకారం.
ఆ అహంకారం ఆక్రమించింది కాబట్టి ఆందోళనకు ఒత్తిళ్లకు లోనవుతూ రుగ్మతలకు గురవుతున్నారు భారతీయులు. కాబట్టి భారతీయుల మనసులను ఆక్రమించిన ఈ ఆందోళనని బద్దలు చేసేందుకు ఆత్మజ్ఞానమనే అన్న బాంబులు నిరంతరం వెదజల్లడమే నా పని, నా లక్ష్యం, నా గమ్యం, నా సంకల్పం. మిత్రులారా, ఆత్మీయులారా, దివ్యాత్మ స్వరూపులారా, సూర్యాపేట వాసులారా, అందరూ మౌనంగా ఉండండి. ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు. మిత్రులారా, ఆత్మీయులారా, దివ్యాత్మ స్వరూపులారా, సూర్యాపేట నివాసులారా, మీరందరూ చూస్తున్నారు నీటిపైన పద్మాసనం వేసి పడుకొని, అలా పడుకోవడమే కాకుండా మాట్లాడుతూ ప్రవచనం ఇస్తున్న, మంత్రాలు చదువుతున్న గురూజీని మీరు చూస్తూ ఉన్నారు. భారతీయులైన ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందను అభిమానిస్తారు. వివేకానందను అభిమానించే ప్రతి భారతీయుడు తప్పనిసరిగా నేర్చుకోవాలి ఒక శ్లోకం, భగవద్గీతలోని ఒక శ్లోకం. క్లైవ్యం మస్మగమ పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ అర్జున, నీకు ఈ నపుంసకత్వం ఎక్కడి నుంచి దాపురించినది? పార్థనైతత్వయుపపద్యతే, ఇది నీకు తగినది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, హృదయ దౌర్బల్యాన్ని మించి నీచమైంది మరి ఒకటి లేదు. లే త్యక్త్వ, వదిలివేయి, ఉత్తిష్ట, లే, యుద్ధం చేయి. చూశారు మీరు భగవద్గీత శ్లోకం, అది యొక్క అర్థం తాత్పర్యంతో సహా అత్యంత సహజంగా. యోగ శక్తి నాకు ఈ శక్తినిచ్చింది, యోగ సాధన నాకు ఈ శక్తినిచ్చింది. యోగ సాధన శక్తితో నేను నీటిపై ఎలా తేలుతున్నానో అలాగే ఓ భారతీయులారా, రండి గురుజీ చెత్తకు. గురువు పీఠం నుంచి వెలువడే ఆత్మజ్ఞానం, శక్తివంతంగా వెలువడే ఆత్మజ్ఞానం మిమ్మల్ని మీ సమస్యలపైన ఆందోళనల పైన తేలేలా చేస్తుంది. ఎప్పుడైతే మీ సమస్యలపైన మీరు సవారీ చేయడం మొదలెడతారో మీ జీవితం ఒక ఆట అవుతుంది, మీ జీవితం ఒక ఉత్సవం అవుతుంది. ఆసనాలు, ప్రాణాయామం ఆరోగ్యానికి రహదారులు. వీటన్నికంటే మించి అత్యంత సులువుగా మీకు చక్కని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది జ్ఞానయోగం. అటువంటి జ్ఞానయోగం ఏ గురువైతే నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఆత్మజ్ఞానాన్ని జీవితానికి అనుభవించుకుంటూ అడ్డుకున్న జ్ఞానధారని గమనింపజేస్తూ ఉంటాడు. ఆ గురువు సన్నిధిలో నీవు కూడా ఆత్మజ్ఞాని అవుతావు. ఆత్మజ్ఞానం అణువుల్లో పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆనందం నీ హృదయం నిండా నిండుతుంది. ఆనందం ఏనాడైతే నీ హృదయం నిండా, మనసు నిండా నిండుతుందో ఆరోగ్యం నీవు పొందగలుగుతావు. ఆనందం మన ప్రతి ఒక్కరి జన్మ హక్కు. విత్తు ముందా చెట్టు ముందా అంటే మనం చెప్పలేము మిత్రులారా. విత్తు ముందా చెట్టు ముందా అంటే మనం చెప్పలేము. కానీ ఆనందం ముందా, ఆరోగ్యం ముందా అంటే మనమందరం చెప్పగలం ఆనందమే ముందని. ఆరోగ్యం ఉన్నవారికి ముందుగా దూరం అవుతుంది ఆనందం, ఆ తర్వాతనే దూరం అవుతుంది ఆరోగ్యం. అనారోగ్యం దగ్గరవుతుంది, ఆందోళన దగ్గరవుతుంది. యోగ శిబిరంలో చేరిన మరుక్షణం నిత్య సాధనాలంద యోగిగా శిష్యులు పిలుచుకునే ఈ గురువు సన్నిధికి వచ్చిన మరుక్షణం మీ మనస్సు పొందటం మొదలెడుతుంది ఆనందాన్ని. ఎప్పుడైతే ఆనందం నీ మనసు నిండుతుందో ఇక నిన్ను వదిలి నేను ఉండలేనంటూ వస్తుంది ఆరోగ్యం. కాబట్టి రండి,
ఈ నెల 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి మన సూర్యాపేటలోని బ్రహ్మణ కళ్యాణ మండపం నందు ఫంక్షన్ హాల్ నందు బ్రాహ్మణ కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లో నెల 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు పూజ్య గురుజీ ప్రతాప్ మహారాజ్ సన్నిధిలో పతంజలి అష్టాంగ యోగా సైన్స్ శిబిరం ప్రారంభమవుతున్నది. నీటిపై హాయిగా పవలించే శక్తివంతుడైన గురువు దగ్గర నుండి అంతే శక్తి వెలువడుతుంది. ఆ శక్తి ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వ్యక్తిత్వ వికాసాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తుంది. ఈ యోగ శక్తితో మనం ఏదైనా సాధించగలం.